అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆగస్ట్ 25వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనం చూసుకుందాం. నిన్నటి దినాన చూసినటువంటి ఎఫెస్సీలకు రాసినటువంటి పత్రిక పరిచయంలో దానికి కొనసాగింపుగా ఈరోజు మనం చూసేటటువంటి మరికొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఎఫెస్సీ పట్టణంలో ప్రారంభమైనటువంటి సంఘము అది ఏ విధంగా ఆవిర్భవించబడింది, పౌలు అక్కడికి ఆ పట్టణానికి ఏ విధంగా తాను ఈ సువార్త ప్రకటనను తీసుకొని వెళ్ళాడు, ఆ విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే ఈ ఎఫెస్ పట్టణంలో ఉన్నటువంటి సంఘ ప్రారంభము అక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయం 18వ వచనం నుండి 19వ అధ్యాయం చివరి వరకు కూడా ఈ ఎఫెస్ పట్టణంలో ఉన్నటువంటి సంఘము ఏ విధంగా ఆవిర్భవించబడింది, అక్కడ సువార్త ప్రకటన జరిగినప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఎందుకనంటే ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో అక్కడ ఆ సంఘం ఏర్పడింది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ సంఘము నిలబడిందంటే వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఎదురైనటువంటి అల్లర్లు అవన్నీ కూడా ఆ 2 అధ్యాయాల్లో మనం స్పష్టంగా చూడగలుగుతాం. క్లియర్గా ఎఫెస్లో ఉన్నటువంటి సంఘం ఏ విధంగా ఆవిర్భవించబడింది అని అంటే ఈ అపోస్తలుల కార్యం ఈ చరిత్ర పుస్తకానికి మనము తప్పకుండా రావాల్సిందే. ఇంకా పౌలు ఈ ఎఫెస్ పట్టణంలో దాదాపు 3 సంవత్సరాలు ఆయన అక్కడ ఉండి పరిచర్య చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆయన అక్కడ తూరన్ను అనే పట్టణంలో ఒక కళాశాలను ఏర్పాటు చేసి అక్కడ కొంతమంది వ్యక్తులకు తర్ఫీదునిస్తూ ఆయన ట్రైన్ చేసినట్లుగా కూడా అక్కడ చెప్పబడడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తించాలి. అంత మటుకే కాకుండా ఇంకా మనం ఇక్కడ ఆలోచించినట్లయితే స్పష్టంగా పౌలు తన యొక్క ఈ ఎఫెస్ పట్టణంలో పరిచర్యలో ఈ సంఘము పట్ల పౌలుకు ఒక ప్రత్యేకమైనటువంటి కన్సర్న్ ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకనంటే ఇక్కడ పౌలు తన యొక్క మరణకాల సమీపమందు ఆయన ప్రాముఖ్యంగా రాసినటువంటి పత్రికలైనటువంటి తిమోతి 2 పత్రికలు కూడా ఏ సందర్భంలో రాశాడనంటే తిమోతి అక్కడ ఆ ఎఫెస్ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి కాపరిగా ఆయన ఉంటున్నటువంటి ఆ రోజుల్లో ఈ పత్రిక ఆయన ఈ 2 పత్రికలు కూడా రాశాడు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము ఎంత ప్రత్యేకమైనటువంటి కన్సర్న్ అంటే తనకు అతి ప్రియుడైనటువంటి తిమోతిని ఆయన ఆ ఎఫెస్ పట్టణంలో ఉన్నటువంటి సంఘములో పరిచర్య చేయడానికి ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. అంటే ఎంత ప్రత్యేకమైనటువంటి కన్సర్న్ ఈ ఎఫెస్ పట్టణంలో ఉన్నటువంటి సంఘము పట్ల పౌలుకు ఉంటుందో మనం గుర్తించగలుగుతూ ఉంటాము. తిమోతిని పంపించడం ద్వారా ఆ ప్రాముఖ్యత ఏంటో మనం అక్కడ గ్రహించగలుగుతూ ఉంటాము. ఇంకా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయము సంఘమును గురించైనటువంటి మర్మము ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ ఈ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే ఈ సంఘాన్ని గురించైనటువంటి మర్మము స్పష్టముగా 3 స్టెప్స్లో ఇది జరుగుతున్నట్లుగా మనం చూడగలగాలి. అంటే మొదటగా దేవుడు ఈ సంఘాన్ని గురించైనటువంటి మర్మాలు ఎవరికీ తెలియజేయడు. అట్లాగే 2వ స్టెప్లో మనం ఒకవేళ గుర్తించినట్లయితే ఈ సంఘాన్ని గురించైనటువంటి మర్మాలు కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు చెప్పడం, అంటే ప్రవక్తలకు లేదా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సువార్తికులకు తెలియజేయడము అది ఇక్కడ చెప్పబడడం మనం చూడగలుగుతూ ఉంటాము. అంటే ఇక్కడ ప్రవక్తలు వీరందరూ కూడా సంఘాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆయన వారు తన యొక్క ప్రణాళిక తన చిత్తం ఏమై ఉంటుందో తెలియజేసినట్లుగా మనం చూడగలం. 3వ స్టెప్లోకి వచ్చేసరికి ఇది చాలా దినాలు ఒక రహస్యంగానే ఉంది. కానీ నేటి దినాన మనం ఎంత ధన్యులమంటే ఈ క్రొత్త నిబంధన ద్వారా ఈ యొక్క సంఘమును గురించైనటువంటి పూర్తి మర్మాలను దేవుడు మనందరికీ అందించినటువంటి దేవుడు. ఎంత ఉన్నతమైన విషయమో ఇక్కడ మనము గుర్తించగలుగుతూ ఉంటాము. ఈ విషయాన్ని ప్రకటిస్తూ పౌలు అక్కడ ఈ ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో
3వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసి తిని, మీరు దాన్ని చదివిన యెడల దాన్ని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టు పూర్వకాలంలో యందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఎంత క్లియర్గా రాస్తా ఉన్నాడు అంటే, ఈ క్రీస్తును గురించి లేదా ఆయన యొక్క సంఘాన్ని గురించి ఆ మర్మాలు అంతకుముందుకు ఎవరికి తెలియపరచబడలేదు. కొంతకాలంలో కొంతమందికి తెలియపరచబడి కొంతవరకే అది ప్రజలకు అందించబడింది. కానీ ఇప్పుడు ఈ కొత్త నిబంధన కాలము ద్వారా లేదా ఈ కొత్త నిబంధన ఈ పుస్తకాల ద్వారా ఆ క్రీస్తు యొక్క మర్మం లేదా ఆ సంఘం యొక్క మర్మం ఏదైతే ఉంటుందో మనందరికీ తెలియజేయబడి ఉంటుంది. ఎంత ఉన్నతమైన విషయం! ఆ విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్ఫుటంగా ప్రస్తావించినట్లుగా మనము చూడగలగాలి. ఇంకా మనము ఈ ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో చూడగలిగేటటువంటి మరొక విషయంను మనం ఆలోచించినట్టయితే, సంఘము క్రీస్తు శరీరం అని చెప్పబడము చాలా ఉన్నతమైన విషయము. ఈ సంఘం అనగానే ఇతర ఆర్గనైజేషన్స్ లాగా లేదా ఇతర సంస్థలలాగా ఇది కూడా ఒక సంస్థ అనేటటువంటి ఆలోచనలో చాలామంది ఉంటారు. సంఘం అనేది ఒక సంస్థ కానే కాదు, అది ఒక లివింగ్ ఆర్గానిజం. ఇట్ ఈస్ అన్ లివింగ్ ఆర్గానిజం. అది క్లియర్గా ఒక జీవిస్తున్నటువంటి జీవి. ఆలోచించండి, సంఘానికి శిరస్సు క్రీస్తు అంటా ఉన్నాము. మనము ఒకవేళ ఆలోచించినట్లయితే సంఘంలో ఉంటున్నటువంటి అనేక మంది విశ్వాసులు అవయవులు అయి ఉంటున్నారని చెప్పబడతా ఉంది క్లియర్గా. దీనిలో మనం ఆలోచించినట్లయితే ఏ ఒక్క అవయవమైనా నాకు అవసరం లేదు, నేను పని చేయను అని అనుకునగలుగుతామా? అంటే ఈ జీవిస్తున్నటువంటి జీవి స్పష్టముగా ఖచ్చితముగా పని చేయాలి అనంటే అందులో ఉన్న అవయవాలన్నీ కూడా పని చేయాలి, వర్కింగ్లో ఉండాలి. అంటే క్లియర్గా మనం గుర్తించాల్సినటువంటి విషయము, ప్రతి విశ్వాసి ఈ సంఘములో భాగము గనక అందరూ పనిచేస్తున్నట్టే ఇది జీవించబడుతున్నటువంటి లేదా జీవము గల సంఘం అని మనం చెప్పుకోవచ్చు. ఒక విశ్వాసి పని చేయటం లేదు లేదా ఒక అవయవం పని చేయడం లేదంటే చచ్చుబడిపోయినట్టే కదా. ఆ క్లియర్ ఇంటర్ప్రిటేషన్ని, ఆ ఉపోద్ఘాతాన్ని పౌలు ఇక్కడ స్పష్టంగా మనకు అందించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. 2వ అధ్యాయంలో ఆ విషయాలను మనం అంటే క్లియర్గా క్రీస్తు సంఘం అనేటటువంటిది ఆయన యొక్క శరీరంతో పోల్చబడడం ద్వారా అన్ని అవయవములు అందులో భాగము. ప్రతి అవయవం పని చేయాల్సిందే, పని చేయకపోతే అది చచ్చుబడిపోయినట్లుగా చెప్పబడుతుండడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము. ఇంకా మనం ఆలోచించినట్లయితే నిన్నటి దినాన చెప్పుకున్నటువంటి విధంగా అక్కడ ఎఫెస్లో ఈ పత్రిక రాయబడి అక్కడ వివిధమైనటువంటి ఇతర పట్టణాలకు కూడా చిన్న ఆసియాలో ఉన్నటువంటి పట్టణాలకు సర్క్యులేట్ చేయబడింది అని ఏదైతే మనం చెప్పుకున్నామో అక్కడ మనం ఆలోచించినట్లయితే కొన్ని పట్టణాల పేర్లను మనం చూడగలుగుతూ ఉంటాం. స్మరణ, పెర్గమ, అట్లాగే తుయతైరా, సార్దీసు, ఈ పట్టణాలకు అన్నిటికీ కూడా ఈ ఎఫెసీకి రాసినటువంటి పత్రిక సర్క్యులేట్ చేయబడినట్లుగా మనం చూడగలం. ఈ పట్టణాల పేర్లు మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాల ఆ పేర్లను ఎక్కడ ఏవైతే ప్రస్తావించబడుతుందో వీటిని స్పష్టంగా మనం అక్కడ చూడగలుగుతాం. అంటే ఈ ఎఫెసీ పత్రిక కేవలం ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల పట్టణాలకు కూడా అది అందించబడింది, వాటికి కూడా అప్లికేబుల్. అట్లాగే ఈనాడు నీవు నేను గ్రహించాల్సినటువంటి విషయం, నేటి ఆధునిక సంఘమైనటువంటి నీకు నాకు కూడా దిస్ ఈజ్ 100% అప్లికేబుల్. ఆ విషయాన్ని మనం ఇక్కడ కూడా ఇంకా క్లియర్గా మరొకసారి ఈ విషయాన్ని చెప్తాం. ఎఫెసీ పత్రిక అనగానే ఈ పాయింట్ అనేది పాయింట్ బ్లాంక్గా మన మైండ్లో ఉండిపోవాలి. ఈ మొదటి 3 అధ్యాయాలు పూర్తిగా థియాలజికల్, ఈ 4, 5, 6 అధ్యాయాలు, రెండవ 3 అధ్యాయాలు అంటే రెండవ భాగంలో ఉండే 3 అధ్యాయాలు పూర్తిగా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము
ఆచరణాత్మకమైనటువంటి విషయాలు. అంటే క్లియర్గా మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతపరమైనవి, 4, 5, 6 అధ్యాయాలు క్లియర్గా అక్కడ ఆచరణాత్మకమైన విషయాలు. ఇది మనం గుర్తించగలిగితే ఈ ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న విషయాలన్నీ కూడా మనము చక్కగా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి దేవుడు మనకు కల్పిస్తాడు. కాబట్టి ఈ ఎఫ్ఎస్సి పత్రిక పరిచర్యలో ఇది 2వ భాగముగా మనము చూస్తూ ఉన్నాము. రేపటి నుంచి మొదటి వచనం వెంబడి వచనం ధ్యానమును మనము చూడబోతా ఉన్నాం. ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయ్యా ఈ ఎఫ్ఎస్సి పత్రిక పరిచయాన్ని మొదటి భాగంలో చూసాం. 2వ భాగంలో మరికొన్ని విషయాలను మేము చూస్తూ ఉన్నాము. ఇక్కడ మాకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి క్రీస్తు సంఘములో ప్రతి విశ్వాసి ఒక అవయవం, ఒక భాగము అని మేము గుర్తించి మా సంఘములో దానికి తదనుగుణంగా మేము చచ్చుబడిపోకుండా జీవము కలిగి అయా ఈ క్రీస్తు శరీరములో భాగమనుకొని గుర్తించి పనిచేయుటకు తగిన నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.